హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈ రోజు అయితే మనము బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసిన దానికి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది వీడియో అండి. ఫస్ట్ అయితే మనము 1/2 ఇంచుకి మనము కుట్లలోకి అయితే వదిలేసుకోవాలన్నమాట. అక్కడ ఖర్చు పెట్టేసుకోండి. కుట్లలోకి వదులుకున్న తర్వాత మామూలుగా నెక్ లెంత్ని బట్టి మనము అక్కడ తీసుకుంటాము. నెక్ డీప్ అన్నమాట అది. తర్వాత పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ తీసుకుంటాం కదా మనము. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇప్పుడు నెక్ లెంత్ను తీసుకున్నాం కదా, అక్కడ 2.5 ఇంచెస్ తీసుకుంటామండి. పైన ఎంత తీసుకుంటే కింద అంతకి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాము. టోటల్గా మనము స్కేల్తో అయితే మార్జిన్ చేసేసుకోవాలి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో కంపల్సరీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా. చిన్న గుడ్డి గుర్తులతో ఇలా అయితే చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం నెక్ రౌండ్ కోసం అయితే అక్కడ 1/2 ఇంచ్ అయితే మార్క్ పెట్టుకున్నాము. 1/2 ఇంచ్ నుంచి నెక్ రౌండ్ అయితే గీసేసుకుంటున్నామండి. సో మనకి ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయింది. మరీ డీప్గా లేకుండా మరీ ఎక్కువ లేకుండా కరెక్ట్ లెంత్లో వస్తుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము షోల్డర్ దీన్ని అయితే కట్ చేసేసుకుందాము. తర్వాత వెనకాల వీపుకి నాట్స్ వేసుకుంటాం కదండి, వాటిని అయితే మెజర్ చేసుకుందాము. ఈ వీడియో కంప్లీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడైతే మనము షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి ఒక మడత అయితే పెట్టేసుకోండి. ఇది ఈ విధంగా కనుక కుట్టారంటే ఎంత బాగా వస్తుందంటే బ్లౌజ్ అంత బాగా వస్తుందండి. 2 సైడ్స్ మనము ఖర్చులు అయితే పెట్టేసుకున్నాం చూడండి. మీరు కూడా మీ బ్లౌజ్కి అదే విధంగా చూడండి. మనం బ్లౌజ్ లెంత్ని బట్టి ఈ నాట్స్ అయితే వేసుకుంటాము. ఇక్కడ 15 ఇంచెస్ ఉందండి. 15 కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే అక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటారు. 15 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 3.5 ఇంచెస్ పెట్టుకుంటారు. అదైతే గమనించండి. అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచ్ అయితే మనం మార్క్ పెట్టేసుకుంటామండి. ఈ నాట్స్ వేసేది ఓన్లీ 1 ఇంచ్లోనే వేసేసుకుంటాం అనమాట. సో అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచుకి మార్క్ అయితే వేసుకోండి. మనం పైన తీసుకున్న 3.5 మార్క్కి ఒక లైన్ అయితే వేసేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే షాప్స్లో మనం స్టిచ్ చేసే విధంగానే ఉంటుందన్నమాట. పక్కా మనకి కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట బ్లౌజ్ అయితే. ఇప్పుడు మనకి సేమ్ సైడ్ కూడా మనకి ఇదే రావాలి అంటే ఈక్వల్గా మనం క్లాత్ని అయితే పట్టేసుకొని దాన్ని జస్ట్ మార్కింగ్ అనేది యాడ్ అయ్యేలాగా అయితే మనము కొంచెం ప్రెజర్ చేస్తే వచ్చేస్తుందండి క్లాత్కి. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. లేదు అంటే అక్కడ కూడా సేమ్ షోల్డర్ మధ్యలో నుంచి మార్క్ తీసేసుకొని వేసేసుకోండి. ఈ మెథడ్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ కొంచెం మార్క్ అయితే పడిపోతుంది కదా, మనకి ఈజీ అవుతుంది అనమాట గీసుకోవడానికి. సో మనకైతే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఇంట్లోనే ఇలానే ట్రై చేసేసేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్ మిడిల్ భాగం నుంచి ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి. మార్కింగ్ అనమాట. అక్కడ మనకి బఫ్ కోసం అండి ఈ మార్కింగ్. ఇది చెప్తున్నాను 42 సైజెస్ అండి. బ్లౌజ్ అయితే 42 సైజ్ వాళ్ళది. సో మీరు 42 సైజ్ వాళ్ళైతే ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడ మనకి 1 ఇంచ్ వస్తుందండి. ఇటు సైడ్ 1 ఇంచు, అటు సైడ్ 1 ఇంచు మార్క్ అయితే వేసేసుకోండి. మనకి బఫ్ కోసం ఫస్ట్ అయితే 2.5 ఇంచెస్ తీసుకుంటాము. ఫస్ట్ తీసుకునే నాటుకు 2.5 ఇంచెస్ అండి. లెంత్ అయితే 2 ఇంచెస్ వస్తుంది. అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు. దాన్ని అయితే ఈ విధంగా మార్క్ వేసుకోండి. తర్వాత మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ పెట్టేసుకొని దాన్ని అయితే వదిలేసేయండి. అది ఎందుకంటే మనకి కుట్లులోకి వెళ్ళిపోతుంది కదా, సో దానికోసం అనమాట. తర్వాత మనమే టేప్తో మెజర్ చూసుకొని మిడిల్ భాగానికి మనం ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటాము. అక్కడ 5కి 2 లైన్స్ ఎక్కువగా ఉంది. సో 2 ఇంచెస్ 1 లైన్ పెట్టేశాను. ఇది కూడా సేమ్ 2.5 ఇంచెసే అండి లెంత్. ఇది కూడా మారదనమాట. దీని మెజర్ వచ్చేసి జస్ట్ పాదం మందం మాత్రమే స్టిచ్ చేసేస్తాము. అదైతే గమనించండి.
నేను చూపిస్తున్న మెజర్ లాగానే మీరు కూడా చేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెండు ఎంత లెంత్లో ఉన్నాయో మూడవ డాట్ కూడా సేమ్ అంతే లెంత్లోనే రావాలండి. అక్కడ నేను చూపిస్తున్న విధంగానే మీరు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా బఫ్ అయితే వస్తుంది. ఇది సైజుని బట్టి మారుతూ ఉంటుందండి. మీకు బ్లౌజ్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది. సో 38, 36 సైజు ఉన్న వాళ్ళైతే మీరు 3 ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలండి ఫ్రంట్ బఫ్కి. రిమైనింగ్ వాళ్ళు 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే కొంచెం మంది చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళ కోసం అయితే ఇది సరిపోతుంది అనమాట. ఇది 42 సైజు పర్ఫెక్ట్ బ్లౌజ్ది మెజర్మెంట్ అయితే ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ని మనం కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ లోతుకి అయితే ఈ విధంగా మార్క్ వేసుకోండి. బోత్ హ్యాండ్స్ అండి, అక్కడ 2 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మార్క్ వేసుకొని దాన్ని అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ మనము 8 సెంటీమీటర్స్ క్లాత్లోనే 42 సైజ్ క్లాత్ని కట్ చేసామన్నమాట, 42 సైజ్ బ్లౌజ్ని. సో అందుకు కొంచెం అక్కడక్కడ కొంచెం మనకి కట్ అయ్యిందనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.